ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా వీలైతే అట్లా దాన్ని ధ్వంసం చేయడానికి, డెమోక్రసీ అనేది లేకుండా చేయడానికి ఇంతకుముందు మీకు అందరికీ తెలుసు ఎట్లయితే ఓటు చోరీ ఉండేనో ఇప్పుడు డైరెక్ట్గా సీట్ చోరీకి ఎలా పాల్పడుతుంది అనేది మీ అందరికీ మన మీనాక్షి నటరాజన్ గారు ఏఐసీసీ సెక్రటరీ, మన రాష్ట్ర ఇన్ఛార్జి గారి విషయంలో రాజ్యసభ నాయకత్వంలో ఎలా జరిగిందనేది మీకు తెలుసు. ఎందుకంటే అది హైదరాబాద్కు సంబంధించిన విషయం కాబట్టి ఈరోజు హైదరాబాద్లో అదే న్యాయవాదులుగా కాంగ్రెస్ పార్టీ లీగల్స్ సంబంధించిన వాళ్ళుగా ఒక క్లారిఫికేషన్ మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే ఈరోజు ఎట్లా ఒక డెమోక్రసీని ఎట్లా గొంతు నొక్కి వాళ్ళు సీట్లను ఎట్లా సాధించుకుంటారు అనేది మీకు తెలుసు. ఒక పక్క వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులందరూ రాజీనామాలు చేయించుకుంటూ వాళ్ళను ఇంతకుముందు కదా ఇక్కడ వైఎస్ఆర్సీపీలను రాజీనామా చేసి వాళ్ళు ఎట్లా మళ్ళీ బీజేపీ నుంచి ఎన్నుకోవడానికి అంటే పార్లమెంట్లో బలాన్ని పెంచుకొని ఒక నియంతృత్వాన్ని సాధించడానికి కోసం ఇది ఒక స్టెప్గా మేము భావిస్తున్నాం. మధ్యప్రదేశ్లో వాళ్ళకు బలం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక క్యాండిడేట్ని గెలిపించుకునేంత బలం ఉన్నప్పటికీ కూడా ఒక థర్డ్ క్యాండిడేట్ను పెట్టి ఆయన ద్వారా ఒక బోగస్ ఏంటి ఒక కేసులో కేసు అనేది కానే కాదు, అది ఇట్ ఈస్ అన్ అలిగేషన్. ఒక యాక్షన్ నువ్వు తీసుకోలే యాజ్ ఏ పార్టీ సెక్రటరీగా నేను ఒక కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ మీద నువ్వు యాక్షన్ తీసుకోలే దాని కోసం కోర్టుకు పోతే కోర్టుకు అర్థం కాలే అసలు ఇదేంటి, ఇది కేసు సివిలా క్రిమినల్, అసలు కేసే కాదు కదా, కోర్టుకి ఏం పవర్ ఉంది వాళ్ళని నువ్వు యాక్షన్ తీసుకున్నది లేదని మీరు ఏంటి జవాబు అని అడిగింది. జవాబు ఇచ్చినాక కేసు అక్కడే క్లోజ్ అయిపోయింది. దాన్ని పట్టుకొని నువ్వు మీద కేసు పెండింగ్ ఉంది చెప్పలేదు అనేది అది మొత్తానికి చట్టవిరుద్ధం. ఈ డ్యూటీ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ ది ప్రజెంట్ కేసు అంటే మధ్యప్రదేశ్లో అసెంబ్లీ సెక్రటరీ ఇస్ ది రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడ నామినేషన్స్ పెండింగ్ ఉన్నాయా లేదా అనేది ఒక ఎంక్వైరీ చేసి ఒక క్యాండిడేట్, ఒక బీజేపీ క్యాండిడేటు ఒక అబ్జెక్షన్ పెట్టాడు, ఈవిడ నామినేషన్ని రిజెక్ట్ చేయాలి, ఎందుకంటే ఈవిడ మీద క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈవిడ నామినేషన్ చెల్లదు, క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయని చెప్పి అఫిడవిట్లో ఆవిడ డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి అది వైలేషన్ ఆఫ్ ది ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద తప్పు కాబట్టి ఆవిడ నామినేషన్ రిజెక్ట్ చేయాలి అనేది వారి అబ్జెక్షన్ పెట్టారు ఒక బీజేపీ క్యాండిడేట్. స్క్రూటినీ ఆఫీసరు ఎవరైతే ఉన్నారో ఆ రిటర్నింగ్ ఆఫీసరు నామినేషన్ స్క్రూటినీ చేసేసి నామినేషన్ని రిజెక్ట్ చేసేసారు. ఆ నామినేషన్ని ఏ విధంగా రిజెక్ట్ చేయొచ్చు చేయకూడదు అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు రాజ్యసభకి నామినేషన్ వేయాలి అంటే ఫర్ ది ప్రజెంట్ కేసుకి మనకు రిలవెన్స్ ఏంటంటే సెక్షన్ 30 పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 2 years ఆర్ మోర్ in a pending case in which charge has been framed by the court of competent jurisdiction. అంటే దీని అర్థం ఏంటంటే సెక్షన్ 33 క్లాజ్ 1 ప్రకారంగా ఒక క్యాండిడేటు తన అఫిడవిట్లో డిస్క్లోజ్ చేయాలి ఏమని, తన మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయా, ఆ క్రిమినల్ కేసెస్లో 2 సంవత్సరాల కన్నా ఎక్కువ రోజులు ఒకవేళ ప్రూవ్ అయితే పనిష్మెంట్ వస్తుంది, అలాంటి అఫెన్సెస్ కింద ఏమైనా క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నాయా, ఆ క్రిమినల్ కేసులో మెజిస్ట్రేట్ గారు ఛార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాతనే ఈ ప్రొవిజన్ అప్లికబిలిటీ అవుతుంది. ఈ ప్రజెంట్ కేసులో ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారి కేసులో ఈవిడ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఈవిడ సెక్రటరీ ఇన్ఛార్జ్ పార్టీ కాబట్టి వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ కింద దీంట్లో పొందుపరిచారు. ఈ క్రిమినల్ కేసు ప్రైవేట్ కంప్లైంట్ ఏదైతే ఫైల్ చేశారో అది కనీసం నెంబర్ కూడా కాలేదు, అది ఎస్ఆర్ స్టేజ్లోనే ఉంది. అంటే దీని మీద మీ అబ్జెక్షన్స్ ఏంటి అని. దెన్ షీ హాస్ సబ్మిటెడ్ హర్ అబ్జెక్షన్ స్టేటింగ్ దట్ ఈ క్రిమినల్ కేసు అనేది ఏమీ లేదు, నా మీద ఎలాంటి అలిగేషన్స్ లేవు, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, దీంట్లో ఈ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు అసలు నా మీద క్రిమినల్ కేసు అనేదే లేదు అనేది ఆవిడ షీఈ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అనేది ఆవిడ సబ్జెక్షన్ పెట్టారు. ఈ అబ్జెక్షన్స్ ఇవన్నీ తీసుకొని స్క్రూటినీ ఆఫీసర్ గారు who has to deal with the nomination and scrutiny in accordance with the Representation of People's Act ప్రకారంగా డీల్ చేయాలి. దాని కింద చేయకుండా ఒక పార్టీ క్యాండిడేట్గా పార్టీ ఏజెంట్గా యాక్ట్ చేస్తూ ఫర్గెటింగ్ హర్ రిటర్నింగ్ ఆఫీసర్ డ్యూటీస్ను ఫర్గెట్ చేస్తూ ఈ నామినేషన్ రిజెక్ట్ చేశారు.